ఏ రైతు కూడా నష్టపోకూడదు. దాన్ని ఏం చేద్దాం అనేది సీఎం గారు దాన్ని బట్టి ఆలోచించేస్తారు. నెలకొరు వరకు జాగ్రత్తగా మీరు ఎవరు భయపడక్కర్లా. జరిగినటువంటి తుఫాన్లో పెద్ద ఎత్తున వ్యవసాయం అంతా కూడా నష్టపోయింది. ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పాలు పోసుకునే సమయంలో ఉన్నాయి. ఆ పంట అంతా కూడా గాలికి కొట్టుకోవడం వల్ల మొత్తం తప్పకింజగా మారిపోయే పరిస్థితి వస్తుంది. దాదాపు 100% పైనే మరి నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంచనాలు వేయటానికి కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే విఆర్ఓలు విలేజ్లో జరిగినటువంటి డ్యామేజెస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎన్యూమరేట్ చేస్తూ ఈరోజు ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పరిశీలన చేసి ప్రతి ఎకరాకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది మరి త్వరలోనే ప్రకటన రాబోతోంది. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోడూరు గ్రామానికి వస్తున్నారు. కోడూరు గ్రామంలో కూడా వారితో వీటి మీద కూడా చర్చించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏరియల్ సర్వే చేసి నిన్న అమలాపురంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన ఫీల్డ్ విజిట్స్ చేసి ఒక అంచనాలకి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. నిజంగా పెద్ద విపత్తు నుంచి మనం బయటపడ్డాం. కానీ వ్యవసాయం అయితే పెద్ద ఎత్తున నష్టపోయింది. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తాం.